హైదరాబాద్ అంబర్పేట్ పిఎస్ పరిధిలో విషాదం చోచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక్గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముగ్గురు కుటుంబ సభ్యులు భర్త, భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రామరాజు ఏజ్ 54 ఇయర్స్, మాధవి 50 ఇయర్స్, శశాంక్ 24 ఇయర్స్. ఈ ముగ్గురు కూడా వాళ్ళ ఇంట్లో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళకి ఒక ఆర్థిక భారము, ఫైనాన్షియల్ డెబిట్స్ ఉన్నాయి. అదే రకంగా ఒక సూసైడల్ నోట్ కూడా రాయడం జరిగింది. దాంట్లో క్లియర్ గా చెప్పారు డెబిట్స్ ఉన్నాయని చెప్పి. సో మార్నింగ్ 3:52కు ఆయన సూసైడ్ నోట్ కంప్లీట్ చేసి వాళ్ళ ఫ్రెండ్ రవి అని ఇక్కడ నియర్ బై ఉంటాడు, ఆయన కూడా మెసేజ్ పెట్టాడు మేము సూసైడ్ చేసుకున్నామని. ఆ రవి అనే అబ్బాయి మార్నింగ్ 8 o'clock వచ్చి చూసే వరకు ఒక ఇద్దరు బెడ్ మీద చనిపోయి ఉన్నది. సో ఇమీడియట్ గా పోలీస్ కు కంప్లైంట్ చేస్తే మేము విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ అప్పుల బాధ, డెబిట్స్, హోటల్లో ఫైనాన్షియల్ డెబిట్స్, అప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రాథమికంగా తెలిసింది. వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ కూడా పోస్ట్ మార్టం కు శవాలని పంపించడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తాము. సూసైడ్ యాంగిల్ ఉన్నది మోస్ట్లీ, బట్ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తుంటే సస్పిషన్ ఏం లేదు. వైఫ్ ని ముందు మాధవి చనిపోయినట్టుంది, బెడ్ మీద అట్లే ఉన్నది. దాని తర్వాత రామరాజు అదే రూమ్ లో ఫ్యాన్ కు ఊరేసుకొని చచ్చిపోయాడు. కొడుకు పక్క రూమ్ లో ఏదైతే శశాంక్ ఉన్నాడో, కొడుకు పక్క రూమ్ లో వచ్చి ఆయన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్ చేసుకోనికి ప్రయత్నం చేశాడు, బట్ చావాలనే ఉద్దేశంతో కానీ కాలేదు. సో అక్కడ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయినా అతను కూడా అదే ఫ్యాన్ కు ఊరేసుకొని చావడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ముందు ఏమవుతుందో దర్యాప్తులో చెప్తాను.